ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. అయితే కొంచెం ఎర్లీగానే రావాలి, కానీ నేను విలేజ్కి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. మరి ఫస్ట్ ఫిలిం విషయానికి వస్తే మార్కో అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సంగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ వీకెండ్ కూడా 5 crore గ్రాస్ అయితే ఎర్న్ చేసుకుంది. మరి టోటల్ కలెక్షన్ విషయానికి వస్తే 91 crore కలెక్షన్ అయితే ఇప్పుడు దాకా వచ్చాయి. ఇంకో 9 crore వస్తే 100 crore కూడా అయిపోతుంది. ఈ ఫిల్మ్ కానీ 100 crore టచ్ అయితే మలయాళం ఇండస్ట్రీలోన 6th 100 crore ఫిల్మ్ అనమాట ఈ ఇయర్లో ఇది. హిందీ మలయాళంలో ఈ ఫిల్మ్ హెచ్డి ప్రింట్స్ కూడా లీక్ అయిపోయినాయి. అయినా జనాలు థియేటర్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టపడి వెళ్ళి కళ్ళు తిరిగి కూడా కింద పడుతున్నారు అనమాట. మీరు కూడా ఫిలిం చూసేయండి. నెక్స్ట్ ఫిలిం విషయానికి వస్తే పుష్పగాడి రూల్ అయితే మామూలుగా లేదు. హిందీలో అలోన్గా 800 crore నెట్ అయితే పెట్టాడు. పుష్ప 2 టోటల్ కలెక్షన్స్ విషయానికి వస్తే 1707 crore అనమాట ప్రజెంట్. అదే బ్రో పోస్టర్లో 831 crore అయితే వేసారని మీరు అడగొచ్చు. నేను చాలా వీడియోస్లో చెప్పాను గైస్, పోస్టర్లో ఉండేవైతే హైప్ నెంబర్స్ అనమాట, అది ఫ్యాన్స్ కోసం వేస్తారు. అదేంటి బ్రో లాస్ట్ వీడియోలో బాహుబలి 2ని బీట్ చేసిందని మీరు అడగొచ్చు. బాహుబలి 2ని బీట్ చేసింది గైస్, అది ఇండియన్ రన్లో అనమాట. మరి బాహుబలి 2 చైనాలో కూడా రిలీజ్ అయింది. అలానే పుష్ప చైనాలో రిలీజ్ అవుతుంది బ్రో అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే చైనా పీపుల్ అనేది డ్రామా ఫిల్మ్స్ అయితే ఎక్కువగా చూస్తారు. అందుకే ఈ మహారాజా దంగల్కి అయితే ఎక్కువ వచ్చాయి. సౌత్ నుంచి ప్రజెంట్ అయితే మహారాజానే ఉంది టాప్ గ్రోసర్గా. పుష్ప లాంటి మసాలా ఫిల్మ్స్ రిలీజ్ అయితే చూడరు గైస్. ఈవెన్ బాహుబలి 2 కూడా అక్కడ ఫ్లాపే. బాహుబలి ఫైనల్ రన్ 1810 crores. దాన్ని బీట్ చేయాలంటే ఇంకా 1 or 2 crore అయితే ఖచ్చితంగా కావాలి. ఇంకా వస్తుందా బ్రో అంటే కొంచెం కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా పుష్పకు వచ్చే మేజర్ కాంట్రిబ్యూషన్స్ అంతా నార్త్ నుంచే ఉంటుంది. ఎందుకంటే సౌత్లో ఇంకొన్ని డేస్లో గేమ్ చేంజర్ అయితే రిలీజ్ కాబోతుంది కాబట్టి స్క్రీన్స్ అన్నీ అటు సైడ్ వెళ్ళిపోతాయి. పుష్ప ఇంకా తెలుగులో అయితే రన్ అయితే ఆగిపోతుంది. ఇక పుష్పకి ఇక్కడ నుంచి ఏమొచ్చినా హిందీలోనే రావాలన్నమాట. ఆన్లైన్లో టికెట్ రేట్స్ అంత పెట్టారు ఇంత పెట్టారు అని అంటున్నారు. బట్ టికెట్ రేట్స్ అంత పెట్టినా జనాలు అయితే చూడడానికి వెళ్తున్నారు గైస్, ఇదైతే పక్కా. ఇంకొంతమంది అడిగేది ఏంటంటే అదేంటి బ్రో 5.4 crore ఫుట్ఫాల్స్ ఉన్న పుష్ప 2కి 100 crores 150 కోట్లు పర్ డే వచ్చేస్తున్నాయి. మరి బాహుబలి 10 crore ఫుట్ఫాల్స్ వరకు ఉండే కదా, మరి దానికి ఎందుకు అంత కలెక్షన్ రాలేదని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే బాహుబలి రిలీజ్ అయ్యి ఆల్రెడీ 7 years అయితే అయిపోయింది గైస్. అప్పటికి ఇప్పటికీ చాలా ప్లేసెస్లో ప్రైస్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి కదా, అదనమాట. మరి పుష్ప బాహుబలి ఫుల్ రన్ బీట్ చేస్తుందో లేదో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఫిలిం విషయానికి వస్తే మ్యాక్స్ విక్రాంత్ రోనా రిలీజ్ అయ్యి 2 years తర్వాత సుదీప్ కిచ్చా గారు ఈ ఫిలింతో అయితే వచ్చారు. ఇప్పుడు వరకు ఈ ఫిలిం 48.4 crore అయితే కలెక్ట్ చేసింది. 65 crore బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. మరి చూడాలి సుదీప్ కిచ్చా గారు కన్నడ ఇండస్ట్రీకి మళ్ళీ హిట్ ఇస్తారో లేదో అని. ఇక నెక్స్ట్ ఫిలిం విషయానికి వస్తే భరోసా అనమాట. ఈ క్రిస్మస్కి రిలీజ్ అయిన ఈ ఫిలిం 15.1 crore అయితే కలెక్ట్ చేసింది. వాష్అవుట్ అయితే అయిపోయింది గైస్. చాలా చోట్ల నెగిటివ్ మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చాయి. మోహన్ లాల్ గారు ఈ ఫిల్మ్ని అయితే డైరెక్ట్ చేశారు. బట్ లాస్ట్కి ఇది డిజాస్టర్గానే నిలిచిందనమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ మధ్య మలయాళం ఇండస్ట్రీ దగ్గర ఎక్కువ ఒకటి హిట్ అయితే ఒకటి ఫ్లాప్ అయితే అవుతుంది. మరి నెక్స్ట్ ఫిలిం విషయానికి వస్తే ఐడెంటిటీ. టొవినో థామస్ గారు తీసిన ఈ ఫిలిం 11.5 crore అయితే కలెక్ట్ చేసింది ఇప్పుడు దాకా. ఓవర్సీస్ నుంచి 4.5 crore అయితే వచ్చాయి. సినిమా టాక్ అయితే మిక్స్డ్ టాకే. ఇక నెక్స్ట్ ఫిలిం విషయానికి వస్తే ముఫాసా ద లయన్ కింగ్ అనమాట. పుష్ప 2 కలెక్షన్ హైప్ వల్ల తెలియట్లేదు కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముఫాసా బీభత్సంగా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు దాకా ఈ ఫిలిం 156 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఓన్లీ ఇండియాలోన. జనరల్గా ఇండియాలో రిలీజ్ అయ్యే మూవీస్కి డబ్బుడ్ వర్షన్స్ కన్నా ఇంగ్లీష్ వర్షన్స్కే ఎక్కువ కలెక్షన్స్ అయితే వస్తాయి. బట్ దీని ప్రీవియస్ పార్ట్ అయిన లయన్ కింగ్ అండ్ ముఫాసా కూడా హిందీ వర్షన్ అయితే ఇంగ్లీష్ వర్షన్ కూడా క్రాస్ చేసింది. హిందీ వర్షన్లో ముఫాసా ద లయన్ కింగ్ 50 crore అయితే కలెక్ట్ చేసింది. ఇక ఇంగ్లీష్ వర్షన్ విషయానికి వస్తే 45.5 crore, తమిళ విషయానికి వస్తే 25 crore అండ్ తెలుగులో అయితే రన్ అయిపోయింది 17.2 crore కలెక్ట్ చేసింది. తెలుగులో మహేష్ బాబు గారిని స్టార్ కాస్టింగ్ని పెట్టి డబ్ చేసినట్టు తమిళ్లో అయితే డబ్ చేయలేదన్నమాట. హిందీలో అయితే ఎస్ఆర్కే గారు డబ్ చేశారు, తెలుగులో అయితే అర్జున్ రాజ్ గారు డబ్బింగ్ ఇచ్చారు ఈ ఫిల్మ్కి. బట్ అయినా సరే తమిళ వర్షన్లో 25 crore అయితే ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. హిందీ అండ్ తమిళ్లో క్లాష్కి వచ్చినా ఈ ఫిలిం చాలా బాగా పర్ఫామ్ చేసింది గైస్. హిందీ అండ్ తమిళ్లో ఇంకా లాంగ్ రన్ ఉండే అవకాశం అయితే ఉంది. టోటల్గా అయితే 156 crore మార్క్ని అయితే టచ్ చేసింది. మరి చూడాలి ఫైనల్ రన్ అయితే ఎక్కడ అవుతుందో. ఇక లాస్ట్ ఫిలిం విషయానికి వస్తే బేబీ జాన్ అనమాట. బేబీ జాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 59.5 crore అయితే కలెక్ట్ చేసింది ఇప్పుడు దాకా. సినిమా అయితే ఆల్మోస్ట్ వాష్అవుటే. దీనికి వచ్చే స్క్రీన్స్ కూడా పోతున్నాయి, మెల్లగా మార్కుకి అయితే పెరుగుతున్నాయి స్క్రీన్స్. అండ్ పుష్పకు కూడా పెరగచ్చు చెప్పలేం. బట్ ఫిలింకి అయితే ఫస్ట్ మార్నింగ్ షోస్ పడంగానే నెగిటివ్ రివ్యూస్ అయితే వచ్చేసాయి. మూవీ అయితే థియరీ రీమేకే బట్ చేంజెస్ చేసామన్నారు. బట్ ఫిలింకి వెళ్ళి చూసేసరికి యాజ్ ఇట్ ఈస్ దింపేశారంట. నేనైతే ఫిలిం చూడలేదు, పర్సనల్లీ నాకైతే ఇంట్రెస్ట్ లేదనమాట. ఇక వరుణ్ ధావన్ గారికి భేడియా 2తోనే కంబ్యాక్ అయితే ఉంటుంది. ఇక మీరు ఏం చేసినా ఎంత మసాలా పెట్టినా రీమేక్ ఫిల్మ్స్ అయితే చూడమని హిందీ ఆడియన్స్ అయితే ఖరాఖండిగా చెప్పేశారు. కంప్లీట్గా రిజెక్ట్ చేస్తారనమాట. హాల్స్ కూడా నిండుక షోస్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. మరి ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ గేమ్ చేంజర్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.
మరి ఛానల్కి కానీ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు. ఏదో ఒకటి చేయండి అబ్బా, రియాక్ట్ అవ్వండి. మరి ఇవాళ ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.